వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఆయనకి కాళ్ళు బాలే, లేకపోతే చేతులు బాగలే, లేదా తల తిరిగింది, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, యాడికి పోవాలా? నీలాగా పబ్బులకు పోవాలా? నీలాగా బారులకు పోవాలా? నీలాగా ఇట్లీకి వెళ్ళి కుర్చ డ్రెస్సులు వేసుకొని టాటూలు కనబడతా ఈదులు పడి తిరగాల? ఆరోగ్యం బాగాలేకపోతే, కాళ్ళు బాగాలేకపోతే, కళ్ళు తిరిగితే యాడికి పోతారు? హాస్పిటల్కే పోతారు. నీలాగా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. బెంగుళూరు పబ్బుల్లో తాగుతావు, బెంగళూరు బారులో తాగుతావు, చెన్నై పబ్బుల్లో ఎగరతావు, దిగిన తర్వాత నగిరి ఇంట్లో లేస్తావు, అన్నిచ్చిన 2 పేపర్లో చదువుతావు, ఫ్రేమ్ పెట్టుకొని ఫేమ్ కోసం పోకులాడతావు. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన కాళ్ళు బాగలేక అపోలో హాస్పిటల్లో జాయిన్ అయితే నీకేంది నొప్పి? నాకు అర్థం కావడంలే. తాలిబాన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత తాలిబాన్ పాలన అనేది ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ చేసింది తాలిబాన్ పాలన కాదా? జై చంద్రబాబు గారు అంటే కంట మీద కత్తిపెట్టి కోసేసి తోటా చంద్రయ్య గారిని వాళ్ళ కుటుంబానికి లేకుండా చేసింది తాలిబాన్ పాలన కాదా? సొంత బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నిలవన చంపేసి అతన్ని పైకి పంపించింది తాలిబాన్ పాలన కాదా? అమర్నాథ్ గౌడ్ తన అక్కని ర్యాగింగ్ చేస్తున్నారని లబోదిబ్బమని ఏడిస్తే పెట్రోల్ పోసి చంపేశారే, అది తాలిబాన్ పాలన కాదా? 1, 2, 3 చెప్పుకుంటే కొన్ని వందల తాలిబాన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను చెప్తా ఉండా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగిందనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నమ్మి చరిత్రహీనుడు అంటే జగన్మోహన్ రెడ్డికి సొంతం. ఆ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఏదైతే ఉందో చరిత్రహీనుడు అనేది అది జగన్మోహన్ రెడ్డి యొక్క సొంతం. దాన్ని ఇంకెవ్వరూ కూడా లాక్కోలేరు, గీక్కోలేరు, ఎవరి వల్ల కూడా కాదు. అందుకే చరిత్రహీనుడు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు ఆ భగవంతుడు, ప్రజలు. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లే. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు. దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రజాసేవలో గెలిచారు, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు ఓట్లు వేశారు, అది ఎవరో కాదనడంలే. అందులో భాగంగానే ఆయన తనయుని తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఏదో క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడానికి పోయినారు. ఏం బాగుందా? ఆ పోవడం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంది నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చూస్తూ ఉండవు అంటున్నావు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటే నీకు ఇబ్బంది వచ్చింది అంటున్నావు. నువ్వు ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు కదా, వదిలేయి. నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని క్రికెట్ చూస్తున్నా అంటావు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు, నువ్వు లారీ అద్దాలు పెట్టుకో. ఇంత లారీ అద్దాలు ఉంటాయి, పాం 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 పాం. ఆ లారీ అద్దాలు తీసుకొని ఈడ పెట్టుకొని ఆయన అద్దాలు పెట్టాడు, మనం ఈ అద్దాలు పెడితే బాగుంటుంది కదా అనుకుంటే లారీ హార్న్ ఉంటుంది, అది తీసుకో. కొంచెం వెరైటీ కూడా పాం పాం అన్నొస్తున్నాడు, పాం పాం జగన్ అన్నొస్తున్నాడు, పాం పాం పెట్టుకొని ఎవడొద్దన్నాడు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకుని క్రికెట్ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి పోయింది అని నాకు అర్థం కావడంలే. నీకు కూలింగ్ గ్లాసులు వద్దావు. నువ్వు ప్రపంచాన్ని సూక్ష్మదర్శినిలో చాలా గొప్పగా చూసే వ్యక్తిత్వం ఉన్న మహిళవు కాబట్టి నువ్వేం చేస్తావంటే లారీ అద్దాలు పెట్టుకో. ఇంత పెద్ద లారీ అద్దాలు పెట్టుకొని సమాజంలో ఏం జరుగుతుందో చూసి అన్నకు చెప్పు, ఈసారికి ఒకటి వస్తుంది. ఎందుకు మనకి దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ప్రశ్నలు? దేనికన్నా ఉపయోగం ఉందా? మొన్న కదా నిన్న అన్ని వేల ఓట్లతో ఓడించిందా? క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏం పోయింది? మనం బావడంలే బెంగళూరు బారులకే, మనం బావడంలే చెన్నై పబ్బులకే, మనం బావడంలే ఇట్లీకే కుర్చ డ్రెస్సులు వేసుకో టాటూలు చూపించుకుంటా. ఆయన ఇంకా తినకూడదు, ఉండకూడదు. షోలు చేసింది ఎవరు? ఈవెంట్లు చేసింది ఎవరు? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు డ్యాన్స్ చేసింది ఎవరు? మనం కాదా? యూట్యూబ్ కొడితే రావా? మాట్లాడేటప్పుడు ఏం అసలు బ్రెయినే పని చేయట్లేదు నీకు. అసలు నేర్చుకో, ఓర్చుకో. ఈసారికి మళ్ళీ ఓడిపో. నాకు తెలిసి నీకు సీటు కూడా కన్ఫర్మ్ కాలేదని నాకు ఇప్పటి నుంచే తెలుస్తూ ఉంది. ఇంకొకటి మిత్రులారా, కొన్ని చూపిస్తాను. ఆవిడ పప్పుకి వెళ్ళింది ఆర్పి, బారుకి వెళ్ళింది ఆర్పి, ఆవిడ మంచిది నువ్వు అలా మాట్లాడుతావు అనుకోబాకు. వాటికి కొన్ని సాక్ష్యాలు చూపించేస్తా, చివరికి ఒకసారి చూద్దాం. ఏయ్ అబ్బా అచ్చే అబ్బా అబ్బా. ఇది ఎలాంటి మినిస్టర్ పదవులు? టూరిజం, కల్చర్, యూత్ అడ్వాన్స్మెంట్, శాసనసభ్యురాలు నగరి,
ఇక్కడేమో మంచి మంచి మాటలు చెప్తుంది, ఆడకి వెళ్ళింది పబ్బులో బాగా దాగింది, ఇగో ఈ డ్యాన్సులు చూడు. నేను మాట్లాడదలుచుకోవాలా, ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు, దానికి మోడీ గారు వస్తారు, లోకల్గా ఉండే శాసనసభ్యులు వస్తారు, దానికి పెద్ద పెద్ద విఐపీలు సెలబ్రిటీలు పెద్ద పెద్ద ఆఫీసులు కూడా వస్తారు, అది అందరికీ తెలిసిందే. అది పెద్ద తప్పు కాదు, వెళ్ళడం కూడా మంచిదే, అప్పుడప్పుడు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఈవిడ మాత్రం పబ్బుకి వెళ్ళి ఇదే ఈవిడ నేర్పించే సమాజానికే, ఇందుకు కాదు ఈవిడ ఓడిపోయిందే, మళ్ళీ డాన్స్ కూడా ఈవిడ జుబ్బుక్ 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 జుబ్బుక్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి ఒకసారి, నెక్స్ట్ ఏముందో. అది మళ్ళీ లైటింగ్ కూడా వదిలేశారు. ఇదిగోండి ఇదిగోండి అయ్యా, ఇది ఈవిడ చెప్పేది. వాళ్ళేమో సనాతన యోధుడివా అని అంటుంది, కిండలు చేస్తుంది. లోకేష్ గారు ఏమో ఇదంటే తాలిబాన్ పాలన అంటుంది. క్రికెట్ మ్యాచ్కి వెళ్ళామంటుంది, ఎడు చూడు టాటూ కనపడతా, చేతిలో మళ్ళీ క్యాప్, ఎందుకంటే జస్ట్ గ్యాప్. ఇటు చూడు, నేనేం చెప్పక్కర్లే, ఆల్రెడీ మీరు చూసిందే నేను చూపిస్తున్నాను అంతే. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాత్రం మంచిగా డ్రెస్ వేసుకొని వెనక వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ పెట్టుకొని అక్కడికి వచ్చి మాత్రం మైకెట్ పెట్టుకొని ఎంత సద్దు పూస వెన్న పూసలా చెప్తున్న మాటలు. ఇక్కడ చూడండి ఈవిడి అంటే నేనేమంటా అంటే ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఎంత ధైర్యంతో మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మనం బాగుంటే ఎదురు వాళ్ళకి చెప్పాలా. తర్వాత ఆమె పథకాల గురించి మాట్లాడుతూ ఉంది. ఆల్రెడీ కూడా మనకి 4,000 రూపాయలు నెల పెడితే వృద్ధులకు పింఛను కూడా టైంకి వస్తుంది. శాసనసభ్యులు అక్కడే ఉండే కార్యకర్తలు కూడా చేతికే ఇస్తున్నారు. ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి నెలకు 250 రూపాయలు పెంచాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం పథకాలు వస్తున్నాయి, ఏమేమి నెరవేర్చబోతున్నారు ఇమ్మీడియట్లీ చెప్తా, ఒకసారి చూద్దాం. అందరూ కూడా అసెంబ్లీ అయినా సామాన్య జనాలకైనా కూడా చంద్రబాబు గారు పథకాలు చెప్పారు, అందులో వృద్ధులకు పింఛను కూడా వస్తుంది. ఇంకోటి కూడా టిట్కో ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అన్నా క్యాంటీన్లు కూడా 200 చిల్లర కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. 5 రూపాయలకి మంచి భోజనం తింటూ ఉన్నారు. అది అప్పటికి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. దాంతోపాటు లోకేష్ గారు ఈరోజే ఇప్పుడే చెప్పడం జరిగింది ఎలాంటి పథకాలు ఏ టైంకి వస్తే ఒకసారి చూద్దాం. తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన. తల్లికి వందనం 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ రైతుకు 20,000 రూపాయలు పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో ప్రకటించారు. ఏప్రిల్ మే నెలలో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వ పెన్షన్ ఒకేసారి పెంచకుండా 250 రూపాయలు పెంచుకుంటా పోయి లాస్ట్లో ఎగ్గొట్టింది. రెండోది, చంద్రబాబు గారు కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అది వేటూ న్యూస్లో ఉంది, ఒకసారి చూడండి. నిరుద్యోగులకు త్వరలోనే 3,000 రూపాయలు. సీఎం ఏపీ 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తమ అధికారంలోకి రాగానే 203 చెప్పారుగా క్యాంటీన్ల ద్వారా, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధాని నిర్మిస్తా అన్నారు. కాబట్టి నేను ఒకే ఒక మాట చెప్తున్నా, 100% ప్రతి పథకం కూడా ప్రజల్లోకి వస్తుంది, కొంచెం అటు ఇటు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాసించి ఆశించి వెళ్ళిపోయాడో, ఒక్కసారిగా ప్రభుత్వంలోకి వచ్చి చూసేసరికి ఖజానా ఖాళీ అయిపోయింది. అందులో ఏమీ లేవు, ఎవరూ ఊహించినంత అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం, ఏ టెన్షన్ పడద్దు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజల చేతుల్లోకి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీదట ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను సూక్ష్మంగా మాట్లాడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ కిరా కార్పేని.